నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి గుమ్మడికాయ దొంగెవరంటే జగన్ భుజాలు తడుముకుంటూ పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలపై మీడియాలో రాయని పేర్లను కూడా జగనే బయట పెట్టుకుంటున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్ టీంలో తప్పెవరు చేసినా శిక్ష తప్పదన్నారు జగన్ అహంకారానికి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు జగన్ మానసిక పరిస్థితి బాగాలేనందునే ప్రస్తుతం 0.0లో ఉన్నవాడు 2.0 అంటున్నాడు జగన్ గెలుస్తాడనే నమ్మకం లేకనే నేతలు పార్టీని వీడుతున్నారని తెలిపారు వైసీపీని జగన్ని బంగాళాఖాతంలో ప్రజలు ఎప్పుడో కలిపేశారన్నారు మేము గేట్లు తెరిస్తే ఎమ్మెల్యేలంతా కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు జగన్ అసెంబ్లీకి రావడం లేదంటే ఆయనకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేనట్టే కదా సూపర్ 6 గురించి మాట్లాడుతున్న జగన్ నవరత్నాలు ఎప్పుడు అమలు చేశారన్నారు నాడు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకే ప్రజలు జగన్ చొక్కా పట్టుకుంటారనే ప్రజల్లో రాకుండా పరదాలు మాటున తిరిగారన్నారు జగన్లా మేం ప్రజలను మోసం చెయ్యం ప్రజలకిచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు మా నాయకుడు మీరు కౌరవ సభగా చేసి అవమానించినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ సభకు రమ్మని చెప్పారు సభలోకి వెళ్ళి ప్రజా సమస్యలు పోరాడమని చెప్పారు అది మా నాయకుడు ఉన్న చిత్తశుద్ధి ఈరోజు అంతేకాకుండా మీరు ఇంకో సందర్భంలో మాట్లాడుతూ ఆ రోజు గొడ్డల పోటు గురించి మాట్లాడుతూనే ఈ రోజున పెద్దిరెడ్డి కుమారుడు గురించి కూడా మీరు మాట్లాడుకొని రావడం చూస్తామంటే వీటన్నిటికీ కూడా ముఠా నాయకత్వం మీరు పెంచి పోషిస్తున్నారు దీని గురించి మీరు ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడటారు కూడా యావత్ ప్రజానీకం గమనిస్తున్నారు మీ ద్వంద్వ వైఖరి తెలియజేస్తా ఉంది మీరు చేసేటువంటి తప్పులను కూడా తెలియకుండా మీరే బయటేసుకుంటారు అనేది నేను తెలియజేసుకుంటూ తప్పు చేసిన వాళ్ళని ఎంతకైనా శిక్షిస్తాం మేము ఈరోజు ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసాం తప్పనకుండా మీకు అహంకారానికి ప్రజలు ఒక చరిత్రలో సృష్టించారు ఈరోజు 11 స్థానాలకు పరిమితం చేస్తే ఆ రోజు మీరు మాట మీరు మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నలుగురు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోదని మాట్లాడిన మీరు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి యాగీ చేస్తూ అది లేదని చెప్పేసి సభకు రావటం ప్రజాస్వామ్యం మీద మీకు గౌరవం లేదు జగన్ 2 అంటున్నారు ఇప్పుడు 0లో ఉన్న విషయం నేను మర్చిపోతున్నారు 1 తర్వాత 0లోకి వచ్చారు రేపు 2-0 గురించి మాట్లాడుతున్నారు అంటే 1 తర్వాత 2కి రాకుండా 0లోకి వెళ్ళారంటే ఆ 0ను కూడా మీరేదో మీ వాళ్ళ ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు మీ మానసిక పరిపక్వత ఇంకా దిగజారిపోయిందని చెప్పేసి అనుకుంటూ ప్రజాస్వామ్య విలువను కాపాడమని నేను జగన్కి హితవు చేస్తామండి సమాజంలో దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను ప్రకాశం భవనం వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు దివ్యాంగులు జిల్లా అధికారులు ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా S2 యాప్ను తీసుకువచ్చిందన్నారు పని ప్రదేశాలు ఇతర ప్రాంతాల్లో దివ్యాంగులకు ఎదురవుతున్న సమస్యలను ఇందులో అప్లోడ్ చేస్తే వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు రవిప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అవరోధరహిత మార్గం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సుగమ్య భారత్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు
దివ్యాంగులకు సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించి వారికి కూడా అన్నింటా సమాన అవకాశాలు కల్పించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి సుగమ్య భారత్ యాత్రను ఒంగోలులో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జి అర్చన, జిల్లా పంచాయతీ అధికారి వెంకట్ నాయుడు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఆర్ఎన్బి ఎస్సీ దేవానంద్, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, ఇరిగేషన్ ఎస్సీ వరలక్ష్మి, డిఆర్బీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి రవికుమార్, డిఎస్ఓ పద్మశ్రీ, డీసీహెచ్ఎస్ సూరిబాబు, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఉపేంద్ర, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లాలో సుగమ్య యాత్ర అంటే యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేయబోతున్నాము. దానికి స్టేట్ నుంచి డైరెక్టర్ గారు కూడా మన డిస్ట్రిక్ట్కి వచ్చి ఉన్నారు. ముందుగా డిపార్ట్మెంట్కు ప్రకాశం జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని మన జిల్లాలో ఈ యాత్రని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ యొక్క యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పబ్లిక్ ప్లేసెస్లో, గవర్నమెంట్ బిల్డింగ్స్లో అన్ని చోట్ల కూడా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి వారికి యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ, దాంట్ని ఈ యాత్ర ద్వారా ఒక అవేర్నెస్ ప్రజలకు కనిపించడం, అదేవిధంగా ఎక్కడెక్కడ యాక్సెసిబిలిటీ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి దానికి కరెక్టివ్ మెషర్స్ ఉన్న గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి కరెక్టివ్ మెషర్స్ని తీసుకోవాలి. దానికోసం గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కూడా S2 యాక్సెస్ అనే యాప్ కూడా పెట్టడం జరిగింది. దాంట్లో అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఇటువంటి అన్ని ఆఫీసెస్, పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి అక్కడికి వెళ్ళడానికి వారికి కావాల్సిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఆ యాప్స్లో పెడతాము. సో దాంట్ని కరెక్టివ్ మెషర్స్ ఇమీడియట్గా తీసుకుంటాము. సో దీని రిలేటెడ్ ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఈ సుగమ్య యాత్ర యాక్సెసిబుల్ సిటీ వాక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో దివ్యాంగులు కూడా ఒక భాగము. అటువంటి దివ్యాంగులు మనందరితో కూడా కలిసి వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకొని వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అటువంటి దివ్యాంగులు, సమాజంలో భాగమైన దివ్యాంగులు వాళ్ళ సమాన అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మనం వాళ్ళకు అవరోధ రహిత వాతావరణం కల్పించాలి. దాంట్లో భాగంగానే ఒక ప్రభుత్వమే ఈ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కల్పించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ప్రజల్లో కూడా పూర్తి అవగాహన కల్పించి దివ్యాంగులను సమాన అవకాశాలు అందిపుచ్చుకునే దానికి ఈ అవరోధ రహిత వాతావరణం అంటే ఫిజికల్గా కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఇన్ఫర్మేషన్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, టెక్నాలజీ కానీ, సర్వీసెస్లోని అందరితో సమానంగా ఈ అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడే మాత్రమే వాళ్ళందరూ మన అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకని దీని మీద అవగాహన పొందించేదానికి, ప్రజల్లో వాళ్ళు పూర్తిగా భాగస్వామ్యం కల్పించేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో, రాష్ట్ర స్థాయిలో మన జిల్లా, ఇక్కడ ప్రకాశం జిల్లా ఏర్పరచడము నేను ఆ జిల్లా యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో అసభ్యకర పోస్టులు పెట్టారనే దానిపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారించేందుకు విచారణకు హాజరు కావాల్సిందిగా మద్దిపాడు పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. న్యాయస్థానం కొంత వెసులుబాటు కల్పించడంతో కొద్ది రోజులు వాయిదా పడింది. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో మద్దిపాడులోని ఆవాస్ హోటల్కు రామ్ గోపాల్ వర్మ చేరుకున్నారు. వర్మను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా వైసీపీ నాయకులు కలిశారు. ఈ కేసుపై విచారణకు హాజరు కావాలని ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేయడంతో విచారణకు హాజరయ్యేందుకు వచ్చారు. ఆయన రాక సందర్భంగా వైసీపీ నేతలు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గుమికూడారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పక్కన దుకాణాలను మోయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ముందు విచారణకు హాజరయ్యారు.
వైసీపీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఇటీవల నూతనంగా పార్టీ అనుబంధ విభాగాలకు ఎంపికైన వారిని అభినందించారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. మెప్మా పీడీగా శ్రీహరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు మెప్మా పీడీగా ఉన్న తేళ్ల రవికుమార్ ను బదిలీ చేసి ఆయన స్థానంలో పీడీగా శ్రీహరిని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. ఉత్తర్వుల్లో భాగంగా జిల్లా మెప్మా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేశారు. వికసిత్ భారత్ లో భాగంగా పర్యావరణ పరిరక్షణ, వేస్ట్ మేనేజ్మెంట్, డీజిల్ ఇండియా కాన్సెప్ట్ తో క్విజ్ విద్యాసంస్థలు ముందుకు వెళ్తున్నాయని క్విజ్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ఎస్ కళ్యాణ చక్రవర్తి అన్నారు. క్విజ్ కాలేజీలో క్విజ్ ఫెస్ట్ 2025 నేషనల్ లెవెల్ స్టూడెంట్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీహరికోట షార్ట్ స్పేస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ గృహదురై మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో క్విజ్ విద్యాసంస్థల విద్యార్థులు ముందంజలో ఉండాలని, అందుకు తమ వంతు సహకారం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గాయత్రీదేవి, డైరెక్టర్ డాక్టర్ బివి సుబ్బారావు, ప్రిన్సిపల్ డాక్టర్ వైవి సుబ్బారావు, డాక్టర్ ఎం కిషోర్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బాచిన చెంచు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అతిథులను సత్కరించారు. విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. I came to understand this college of engineering and pharmacy doing wonderful service, and for part of curriculum from the year 1 onwards giving a project for the communal required community required services. It's a really great, and it's I think this has to be followed by all the colleges. So generally any academic thing, the day 1 onwards, once one academic year starts, the day 1 to end they will give a timetable starting from the classes, what they have to conduct, what assignment, what tutorial, and what will be the midterm test, and followed by the semester exam. But this, in addition to that, this doing this community project and giving the importance of the research, as I told in my talk, why the research is highly required for India. Quiz Fest 2025 మన సస్టైనబుల్ నేషన్ బిల్డింగ్లో భాగంగా ఒక థీమ్ తీసుకోవడం జరిగింది. మన రిసోర్సెస్ని ఆప్టిమైజ్ చేయటం, వేస్ట్ని వాల్యూగా కన్వర్ట్ చేయటం, మన సర్క్యులర్ ఎకానమీ ఫిలాసఫీని పర్ఫెక్ట్గా అందరూ అండర్స్టాండ్ చేసుకొని
సొసైటీలో ఇంప్లిమెంట్ చేయటం అనే ఒక దీక్షతోటి ఈ థీమ్ని తీసుకొని ఈసారి క్విజ్ ఫెస్ట్ 2025 చేయటం జరుగుతుంది. దీనికి చాలా దేశం నుంచి ఆల్మోస్ట్ 1900 మంది అక్రాస్ ద నేషన్ వచ్చి డిఫరెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ క్విజ్ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా 700 ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ కమ్యూనిటీ రిసోర్సెస్ని అండర్స్టాండ్ చేసుకొని వాటి ప్రాబ్లమ్స్ని డిరైవ్ చేసి వాటిని సాల్వ్ చేసే దిశలో వెళ్తున్న తరుణం. మా పిల్లలు చాలా ఆల్మోస్ట్ 700+ పేపర్స్ పబ్లిష్ చేశారు ఈ ఇయర్. అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Today we are very honored that we have engaged in this Quiz Fest 2025, which is a 3-day event comprising of sports and cultural events, but more importantly technical events, sharing our research that has happened over the year, and inviting innovation and inviting technical talent across the nation, and also showcasing our technical talent from our students. And as and we are very honored to have Sri Gruhaderai Garu, Range Operating Director of ISRO, SHAR, Sri Harikota. We are blessed by his presence here, and he has given an awesome speech to remind all the students and the new generation mentors that teamwork is very important. In addition to teamwork, responsible work. Basically, whatever you do, it doesn't matter. Do an ethical, conscious job and a sincere work, and the results will show. Thank you. సామాజిక దృక్పథంతో విద్యా వైద్య రంగాల్లో సేవలందిస్తున్న శ్రీరామ్ ఆసుపత్రి అధినేత డాక్టర్ చాపల వంశీకృష్ణను వాసవి క్లబ్ ఒంగోలు విజన్, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ సభ్యులు సత్కరించారు. శ్రీరామ్ హాస్పిటల్లో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల ఉచిత వైద్య సేవలను కొనియాడారు. గత 15 సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి గురువారం శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఓపీ ఉచితంగా చూడడమే కాకుండా బీపీ, షుగర్, థైరాయిడ్, ఈసీజీ, గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ లాంటి 11 వివిధ రకాల విలువైన పరీక్షలు ఉచితంగా చేయబడుతున్నాయని తెలిపారు. కొన్ని వేల మంది ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని గత 15 సంవత్సరాలుగా వినియోగించుకుంటున్నారని డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు. వాసవి క్లబ్ ఒంగోలు విజన్ అధ్యక్షులు పబ్లిసిటీ రాజేష్, శివ, వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్ అధ్యక్షులు బి శ్రీనివాసరావు, వైస్ గవర్నర్ రంగనాథ్, నేరెళ్ల శ్రీనివాసరావు, అరవింద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారైన చాపల వంశీ గారికి వాసవి క్లబ్ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు. సార్ నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ప్రతి చోట ఎక్కడ సర్వీస్ కావాలన్నా
సార్ ముందుగా ఉండి ఎవరికి ఏది కావాలన్న అన్ని విధాలుగా సహాయం చేస్తూ అందరి నోట్లో నాలుకలాగా ఎవరికి కావాల్సిన సహాయాలు చేస్తూ సార్ సేవా మార్గంలో వైశాస్య ముందుంటారని అందరూ అనుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు వచ్చే యూత్ వైజ్ డాక్టర్స్ కానీ అలానే అన్ని వర్గాల్లో నుంచి యూత్ అందరూ సేవ చేస్తూ జనాల్ని మోటివేట్ చేస్తూ వారికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సహాయం చేశారు. ధనంగా కాకుండా కూడా వాళ్ళకు వచ్చిన సబ్జెక్ట్ కానీ వాళ్ళకున్న నేర్పరితనాన్ని కూడా అందరికీ సహాయంగా ఇస్తూ అందరినీ సహాయం చేస్తున్నటువంటి డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ, మా వాసి క్లబ్ను ఆదరిస్తున్నటువంటి స్టాఫ్కి, సిబ్బందికి, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్ల గారికి మా వాసి క్లబ్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా సారు మెడికల్ క్యాంపే కాదు, కొంతమంది విద్యార్థులకు కొత్తపట్నంలో స్కూల్లో బుక్స్ అవన్నీ స్కూల్ బస్సులకు కూడా ఛార్జీలు కూడా ఇచ్చి సారు చాలా సేవా కార్యక్రమంలో ఉంటారు. సారు వచ్చేసి చాలా చిన్న వయసు నుంచే కష్టపడి పైకి వచ్చి ఒక హాస్పిటల్ ద్వారా సేవ చేయడమే కాకుండా మా ఆర్గనైజేషన్ ఎలా అయితే పబ్లిక్ సేవ చేస్తున్నారో అట్లనే డాక్టర్ గారు పబ్లిక్కి స్కూల్ పిల్లకాయలకి డ్రెస్సులు కానీ పుస్తకాలు కానీ. పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ 18వ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. త్రయాహ్నిక దీక్షలో భాగంగా పంచామృతాభిషేకం, చండీ హోమం జరిపించారు. నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో మడనూరు మల్లికార్జున్ గురుకుల్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, అల్లూరుకు చెందిన నాంచారయ్య బృందం చేసిన కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అమ్మవారి యొక్క వార్షికోత్సవములు 18వ వార్షికోత్సవం నడుస్తున్నది. ఇప్పుడు అష్టోత్తరశత కలశాభిషేకం అయింది, నిన్న రుద్రహోమం అయింది, ఈరోజు దశమహావిద్య హోమాలు నడుస్తున్నాయి. రేపేమో ఇక కళ్యాణం, గురునాథేశ్వర స్వామి సహిత జ్వాలాముఖి అమ్మవారి యొక్క కళ్యాణం నడుస్తుంది. ఈ 3 రోజులు కార్యక్రమాలు నిర్విఘ్నంగా అన్ని విధాల ఏది శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడ్డదో అవన్నీ కూడా చక్కగా నిర్వర్తించబడుతున్నది. దీనికి ప్రసాద్కు వీళ్ళందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇది దిగ్విజయంగా నడుస్తున్నది, దినదిన ప్రవర్ధమానంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహమ్మయేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఒంగోలు మోడ్రన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యానికేతన్ పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ అర్పణ, వైద్య సిబ్బంది ఎం నాగరాజు, వై మోషాక్, సురేంద్ర, కిరణ్ వైద్య పరీక్షలు చేశారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ పి రవీంద్రబాబు, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ప్రమీల, పిఈటీలు జి కోటేశ్వరరావు, కె వెంకట్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్నా చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు తంకిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఆప్కాస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నమోదు చేయడం వలన కార్మికులకు పథకాలు రావడం లేదన్నారు. ఎస్సీ ఎస్టీలకు విద్యుత్ రాయితీ కూడా అమలు కావడం లేదని తెలిపారు. సమస్యలను పరిష్కరించి కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల లోపు వాడుకున్న వారికి విద్యుత్ రాయితీ కల్పించాలన్నారు. కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జి భీష్మలక్ష్మి, వెంకట్రావు, కృష్ణ, ఇంజనీర్ విభాగం యూనియన్ నాయకులు ఉసురుపాటి శామ్యూల్, వి జాన్, జి పెద్దమార్క్, కె మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం నుంచి అమలయ్యేటువంటి సంక్షేమ పథకాలు విద్యార్థులకు సంబంధించినటువంటి కానీ, మహిళలకు సంబంధించినటువంటి 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి 20,000, 25,000 ఇచ్చినటువంటి పథకాలు కానీ, ఏ పథకాలు కూడా ఈరోజు మున్సిపల్ కార్మికులకి అమలు కానటువంటి పరిస్థితి ఉంది. అదేమంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా రికార్డులో నమోదైంది కాబట్టి వీళ్ళకి అమలు కావట్లేదని చెప్తా ఉన్నారు. వీళ్ళు చేసేదేమో కార్మికులుగా చాలీచాలన వేతనంతో, గౌరవ వేతనంతో, కాంట్రాక్ట్ బేసిక్లో ఆప్కాస్ పద్ధతిలో కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా రోజువారీ వర్కర్స్గా డైలీ ఏజ్ కింద కొంతమంది వర్కర్స్ 7,000కి 8,000కి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. ఇప్పుడు మేము కార్మికులకు ఉన్నటువంటి చాలీచాల వేతనంతో వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వీళ్ళ వేతనాలు పెంచట్లేదు. అదేవిధంగా వీళ్ళకి ఆసరాగా ఉన్నటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అమలు కాకుండా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు మున్సిపల్ కార్మికులుగానే గుర్తించాలి. ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి కార్మికులకి 200 యూనిట్ల లోపు విద్యుత్తు రాయితీ ఉంది. ఇది కూడా వీళ్ళకి వర్తించట్లేదు. అంటే ఈరోజు విద్యుత్తు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇది కూడా భారంగా అవుతా ఉంది. అందుకని వీళ్ళు ఆప్కాసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఇలా నమోదు చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అందుకని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా నమోదు చేస్తే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వేతనం ఇవ్వండి. బేసిక్ 60,000, 70,000 ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వీళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు మొత్తం ఉద్యోగస్తులుగా గుర్తిస్తే దాన్ని అమలు చేయండి. లేకపోతే వీళ్ళు కార్మికులుగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చేటువంటి శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.